కొద్దిగా తిన్నానా? తిను. ఇది కూడా తిననంటే ఎట్లా? అరే గిదే మరి బతలాడతానని బాగా ఓరి చెప్తాను. కొట్టేదాకా చూసుకోకు. కొడదామన్నా నీకు జ్వరం వచ్చిందా? ప్లీజ్ ప్లీజ్ నానా కుదిరి ప్లీజ్ ప్లీజ్. భీముడు అంటే ఇంటికి భీమసేనుడు కదా, నువ్వు డల్లు ఉంటా అంత ఫీల్ కదా. కొద్దిగా కొద్దిగా కొద్దిగానే నాన్న కొద్దిగా టేస్ట్ చూసిండ్రా భీముడు. అరే పట్రా ప్లీజ్ రా. బతిలాడతానా అని నన్ను సంకలు వేసుకొని పోతానవా? ఇప్పుడు నిన్ను సంకలు వేసుకుంటా చూడు. నేను బతిలాడతానని అని సంకలు వేసుకొని పోతున్నాను. సంకలు వేసుకొని పోతున్నాను. కొట్టు. డాడీ గడి బతిలాడుతాండ్రు. డాడీ గడి బతిలాడుతాండ్రు. నీకు నేను పెట్టదు ఇప్పుడు. అబ్బా కొరుకుతావు లేరా? నాకు కొరికే అంత ఉందిలే నిన్ను. ఓ శివకాయ కొద్దిగా నీ ముక్కు కూస్తే నువ్వే నాక్కుంటావు. గుర్రాను గుర్రాను గుర్ర అంటలేవని చూస్తాను. గుర్రాను భయపెట్టినాను. భయపెట్టి హీరోలాగా భయపెడతావుగా. గుర్ర భయపెట్టి ఎందుకు అడుగుతాను? కొద్దిగా నేనేం మందు పెట్టట్లేను రా. నీకు దండం పెడతారా బాబు? నీ ఫ్యాన్స్ అందరు ఫీల్ అవుతారా? నీకు ఫుడ్ కూడా పెట్టట్లేనని. నీకు గిట్ట వచ్చిన దారికి ఇప్పుడు నా దారి చూపెట్టినా. నీకు చూపెట్టమంటావా? రహదారి చూపెడితే ఇప్పుడు నీకు అరే గది తెచ్చి అట్నే అది తెచ్చి ఆపక్క తెచ్చి ఏం కాదు. ఇప్పుడు రహదారి నేను చూపెడతా చూడు బిడ్డానికి. నాతోనే వేసాలి ఆ బిడ్డ. నీకు పోయి నాతోనే వేసాలి. నీకు అంతే కదా? పోయి నాతోనే వేసాలి నీకు. ఇక పట్టు ఇంతసేపు మంచిగా పెట్టినా కదా. ఇప్పుడు బట్టి ఇక ఏడి పోతావో చూస్తాను. పట్టు ఇప్పుడు ఏడి పోతావో చూస్తా. పట్టు. అంత ధైర్యం చేయలేవు అన్న. ఆడు భీమసేనుడు. వాడిని దగ్గర అంటే అంత ఈజీ కాదు. సరే సాయంత్రం వరకు చూద్దాంలే. వాడే తింటాడు.